నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అప్పుల మాటే. అసెంబ్లీ అయినా మరే వేదిక అయినా ఇటీవలి కాలంలో ఆయన పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, తామిచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ఏమన్నారో చూద్దాం. ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తుంది. అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలంతా అర్థం చేసుకోవాలి అని చంద్రబాబు పదే పదే మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటనేదే ప్రశ్న. ఇక గతంలో సూపర్ 6 పేరుతో ఎన్నికలకు ఏడాది ముందే రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడులో అట్టహాసంగా చేతులు తిప్పి మరీ సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ముంగిట కూటమిగా ఏర్పడ్డాక మరిన్ని పథకాలను వాటికి కలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నికలకు ముందే అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే బాగా తెలుసు. అయినప్పటికీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలాగే కాని హామీని ఆయన ఇచ్చారు. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన బేదరుపులు తలుచుకుంటే అసహజంగా ఉంది. సూపర్ 6 సంక్షేమ పథకాన్ని అమలు చేయాలంటే భయమేస్తుందని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా అన్నారు. ప్రజలకు కూడా బాధ్యత ఉందని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతి సమావేశంలోనూ ఇదే మాట ఆయన అంటున్నారు. బాబు కోరుకున్నట్లుగానే ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని అనుకుంటే పొరపాటే. చంద్రబాబును బాగా అర్థం చేసుకుంటున్నారు. అధికారంలోకి రావడానికి భారీ హామీలు ఇచ్చి తమతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు మోసగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. తనకు కావలసిన అధికారాన్ని సొంతం చేసుకుని తమ వరకు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులు, మరేవో సాకులు చెప్పి తప్పించుకోవడానికి బాబు ప్రయత్నిస్తున్నారని ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈసారైనా చంద్రబాబు మాట మీద నిలబడతారని అనుకుంటే ఇప్పుడు మరింత దారుణంగా వంచేలా ఉన్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బాబు చేతిలో తాము మోసపోతున్నామని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తనకొక్కడికే తెలివితేటలు ఉన్నాయని బాబు అనుకుంటూ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల గురించి పదే పదే మాట్లాడుతున్నారని, తమకు కూడా ఆయనంత కాకపోయినా ఎంతో కొంత తెలివి ఉందని ప్రజలు నిష్ఠూరంగా మాట్లాడుకుంటున్నారు. బాబు మాట తెరిచి చూస్తే సంక్షేమాన్ని అందించే పరిస్థితి లేదని, సూపర్ 6 పథకాలను తుంగలో తొక్కే ఆలోచనలో బాబు ఉన్నారనే నిర్ధారణకు జనం వచ్చేలా ఉన్నారనేది వాస్తవం. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.